కేంద్రీకరించాల్సింది నీటి లభ్యత మీద దృష్టి కేంద్రీకరించాలి. ఆ నీటి లభ్యతకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఇవాళ గోదావరి నది రంగసాగర్ సమీపంలో ఉండే ముసళ్ళ మడుగు నుండి ముసళ్ళ మడుగు ఏదైతే 12 మాసాలు నీళ్ళుండే అవకాశం ఉండదో మనకు 365 days అక్కడ నీళ్ళుండే అవకాశం ముసళ్ళ మడుగు ఆడికి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. చిన్న కొల్వాయి కానీ రేకులపల్లి కానీ రంగసాగర్ కానీ ఎక్కడ చూసినా వితిన్ 10 kilometers వస్తుంది గోదావరి. ఎక్కడికి వెళ్ళి మనం గోదావరి దగ్గర ట్యాప్ చేసినా చేయవచ్చు. దానికి సంబంధించిన శాఖ ఇన్వెస్టిగేట్ చేసిండ్రు, అంటే పరిశీలించి అది కూడా దాదాపు 70 కోట్లేమో అంచనా రూపొందించి ప్రభుత్వాన్ని నివేదికలు సమర్పించి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ నీటి లభ్యతకు సంబంధించినటువంటి ఒక ఎత్తిపోతలే కానీ ఇతరత్రా వేరే మార్గం ఏదైనా కానీ దాని మీద దృష్టి కేంద్రీకరించకుండా కేవలం నిల్వ సామర్థ్యం పెంపుతోని రైతాంగానికి ఏదైతుందో మనం ఆశించిన ప్రయోజనాలు పొందే అవకాశం లేదు. గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు విజ్ఞప్తి చేసిన, ఇవాళ కూడా విజ్ఞప్తి చేసినాయి. ఇవాళ కూడా వారు తప్పకుండా నీటి లభ్యతకు సంబంధించి పరిశీలింపచేస్తా అని చెప్పని అభిప్రాయం వ్యక్తం చేసింది. నీటి లభ్యతపై సంబంధించినటువంటి ఒక అంశాన్ని పరిశీలింపచేస్తా అని చెప్పని అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ అది ఇంతవరకైతే మనము దాన్ని నిర్మాణం చేయలేమో, గ్రౌండ్ చేయలేమో, నిల్వ సామర్థ్యం పెంపుతో రైతులకు ఆశించిన మీద ప్రయోజనం ఇప్పుడు పొందే అవకాశం లేదు. ఇప్పుడు కావాలంటే బలహీనంగా ఎక్కడైతే ఉందో ఆ చెరువు కట్టడం బలోపేతం చేసుకోవడానికి కొరకు కార్యక్రమం చేపట్టడం అంత మటుకు బాగానే ఉంటుంది. ప్రస్తుతం ఉన్నట్టుగా చెరువు కట్ట ఎక్కడైతే బలహీనంగా ఉన్నదో అక్కడ దాన్ని మరమ్మతులు చేపట్టి దాన్ని బలోపేతం చేయడానికి చర్యలు చేపడితే బాగానే ఉంటుంది. అంతేగాని ఏదైతుందో నిల్వ సామర్థ్యంతో ఇప్పుడు దాదాపు 800 ఎకరాలు అదనంగా ఇందులో ముంపు గురయ్యేటం అవకాశం ఏర్పడుతుంది. దాదాపు 800 ఎకరాలు ఏదైతుందో అటు ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఇటు నిరుపేద వర్గాలైనటువంటి యొక్క ఒడ్డెర ఇతర జాతులకు చెందినటువంటి వారి యొక్క భూమి ముంపు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా అవసరమైనట్లయితే మనం ముంపు తప్పనిసరి అయితే దాన్ని ఎవరు కూడా కాదలే. కానీ 0.25 TMC నిల్వ సామర్థ్యాన్ని గట్ట మనం బలోపేతం చేసుకుంటే 0.25 నీటి నిల్వ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకొని ఆ నీటి లభ్యత మీద మనం దృష్టి కేంద్రీకరించి మీరు ఎత్తిపోతల ద్వారానా ఇతరత్ర ఏ విధంగానైనా దాని నీటి లభ్యతను మనం పెంచుకోగలిగితే ఇవాళ మీరు ఈ 14,693 ఎకరాలు స్థిరీకరణ అనేది మనకు సమస్య కాదు. అంటే ఇప్పుడు ఇట్లుంది కదా, అంటే పుండో కాడు ఉంటే మందో కాడు పెడుతున్నట్టు జిల్లా కథ. పుండో కాడు ఉంటే మందో కాడు పెడుతున్నట్టు. పుండు ఏదైతుందో నీటి లభ్యత ప్రధానం. నీటి లభ్యత మీద దృష్టి కేంద్రీకరించకుండా నీటి నిల్వ సామర్థ్యం మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. దాంతో ఏదైతుందో మనం ఆశించిన ఫలితం పొందే అవకాశం లేదు. కాబట్టి మంత్రి గారు ఏదైతుందో మీరు ముందుగా ఏదైతుందో ఆ నీటి లభ్యత మీద దృష్టి కేంద్రీకరించాలనేది ఒకటి ప్రధానంగా పేర్కొంటూ, రెండవ అంశం ఏదైతున్నదో వాస్తవంగా ప్రభుత్వము పారదర్శకంగా పనిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో పారదర్శకంగా పనిచేస్తుంది, ఏ విధమైనటువంటి అవినీతి అవకతవకలకు అవకాశం లేకుండా పనిచేస్తుందని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. ఈ రోలవాగు టెండర్కు సంబంధించి ఆశ్చర్యం ఏంటంటే ఇదే ముఖ్య ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కాదు, ఇదే చీఫ్ ఇంజనీర్ కేవలం ఒకే ఒక టెండర్ను క్వాలిఫై చేసి ఒకే ఒక టెండర్ క్వాలిఫై చేసి లేట్ అయ్యింది. యు ఆర్ రైట్, దట్ ఆల్సో. ఒరిజినల్ టెండర్ ఏదైతుందో ఆగస్టులో అయితే ఇది మనకు జియో 20th మేకు వచ్చింది బాబు. 20th మేకు జియో వచ్చింది. టెక్నికల్ శాంక్షన్ ఆగస్ట్ 22nd వచ్చింది. 2016 సార్ 16 ఇప్పుడు 17 నడుస్తుంది. ఏడాది గడిచి ఇప్పుడు టెండర్ ఏదైతుందో అప్పుడు ఇనిషియేట్ ఆగస్ట్ అయింది, 30th ఆగస్ట్కి అయింది. 30 ఆగస్ట్ 2016కి అయింది. ఇప్పుడు అగ్రిమెంట్ కన్క్లూడ్ అయిన డేట్ 28 ఏదో ఉన్నట్టు 17 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ అయింది. అంటే వాస్తవంగా ఇంకా డీటెయిల్ పోదామనంటే ఇప్పుడు ఆయన ఏ హర్ష కన్స్ట్రక్షన్కు
రికమెండ్ చేసిండో వాడిని డిస్క్వాలిఫై చేయాలి. వరకు దాచిపెట్టిండు. ఎప్పటికి కూడా వాడిని ఆన్ హ్యాండ్ ఉన్న వర్క్లన్నీ టెండర్ బిడ్ లోపల మెన్షన్ చేయాలి. టెండర్ బిడ్ లోపల ఆన్ హ్యాండ్ ఉన్న వర్క్లన్నీ మెన్షన్ చేయాలి. వాడు 6 వర్కులు దాచిపెట్టిండు. హర్ష కన్స్ట్రక్షన్ వాడు వాస్తవంగా వాడిని రిజెక్ట్ చేయాలి. ఎవరినైతే డిస్క్వాలిఫై చేయాలో వాడిని డిస్క్వాలిఫై చేయకుండా వాడిని ప్రమోట్ చేసి పనులు పూర్తి చేయాలి. 6 వర్కులు ఆన్ హ్యాండ్ ఉన్నాయి. సరే ఇప్పుడు వాడు డిస్క్వాలిఫై చేయాలన్నా చేత వేరు. సరే వాడిని క్వాలిఫై చేసినా కానీ ఎవరైతే అర్హత ఉన్నోని రిజెక్ట్ చేసి తప్పు కదా. నేనేమంటున్నా అర్హత ఉన్నోని రిజెక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎస్కార్ ఎవరికైతే వర్క్ ఎంట్రెస్ట్ చేసిండ్రో వీడిని రిజెక్ట్ చేసి తప్పు కదా. అట్లా అంటున్నా. వీడిని రిజెక్ట్ చేసి ఎంత వ్యత్యాసం